ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము: జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ రోజు నీతోనే స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు, నీతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినది, నీతి కలదై ఉన్నది కనుక ఈ వాగ్దానము పట్ల నీవు నమ్మి విశ్వసించి ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని నీవు ప్రతి దినము ప్రార్థించి చూడు. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు. ఈ యొక్క వాగ్దానం మనం చూసుకున్నట్లయితే, జనముల వలన నీకు కలిగినటువంటి అవమానము నువ్వు ఇంకా భరింపవు. నీ చుట్టూ ఉన్నవారు నీకు వివాహం కాలేదనో, లేదా నీకు బిడ్డలు కలగలేదనో, నీకు ఉద్యోగం లేదనో, నీకు చదువు లేదనో, లేదా నీకు డబ్బులు లేవనో, ఎంతగానో నీకున్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులను బట్టి జనములు నిన్ను ఎంతగానో అవమానిస్తూ ఉన్నారని, వేధిస్తూ ఉన్నారని నువ్వు ఎంతగానో ఏడుస్తున్నావా? అయితే ఈ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జనముల వలన కలిగినటువంటి అవమానము నీవింకా భరించవు. నీకు కలిగినటువంటి ఆ యొక్క అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు నీకు కలుగు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఈ దినమున గొప్ప కార్యాన్ని నీ జీవితంలోనికి పంపించబోతూ ఉన్నాడు. ఆయన యొక్క బాహువుని చాపి ఉన్నాడు. నీవు కారుస్తున్న ప్రతి ఒక్క కన్నీటిని నాట్యముగా దేవుడు మార్చిపోతూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని తీసివేసి దేవుడు సంతోష వస్త్రముతో నిన్ను ఆనందింప చేయబోతూ ఉన్నాడు. ఆ యొక్క సంతోష వస్త్రం నీకు ధరింప చేయబోతూ ఉన్నాడు. ఇవన్నీ నీ జీవితంలో నీకు రావాలి అన్నా, నీవు ధరింప చేసుకోవాలి అన్నా, నీవు సంతోషంగా ఉండాలి అన్నా, ప్రజల వలన కలిగే అవమానాలు నీ దగ్గర నుంచి నువ్వు తొలగిపోవాలన్నా, ప్రతి దినము నీవు విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆ విధముగా నువ్వు ప్రార్థన చేస్తావో, నీ దేవుడేడి, నీవు ఈ స్థితిలో ఉన్నావు కదా, నీ దేవుడు ఏం చేస్తున్నాడు, నీ దేవుడు నీతో మాట్లాడడం లేదా, నీకు సహాయం చేయడం లేదా అని ఎంతమంది నిన్ను ఇంకా రెచ్చగొడుతూ ఉన్నారు. అటువంటి వారందరికీ దేవుడు ఈ దినమున నీ ద్వారా సమాధానాన్ని పంపించబోతూ ఉన్నాడు. వారు ఎన్ని మాటలన్నా సరే నీవు వారిని వదిలిపెట్టేసి మరలా నువ్వు లోకం వైపుకి చూడకుండా దేవుని పైన ఆధారపడి నువ్వు జీవించగలిగితే ఈ దినమున నీ జీవితంలో విజయాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆ యొక్క అవమానాన్ని నువ్వు ఇంకా భరించవు అని దేవుడు నీతో ప్రత్యేకముగా స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎంతమంది అయితే అవమానిస్తూ ఉన్నారో ఆ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నీవు నమ్మితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే ఈ దినమున నీవు ఆ ఘనతను పొందుకోబోతూ ఉన్నావు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. యేసయ్యా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత ప్రతిగానముల చేత కొనియాడబడుచున్న యేసయ్యా తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చబోతున్నందుకే మీకు స్తోత్రం. వారి దుఃఖమును నాట్యముగా మార్చబోతున్నందుకే మీకు స్తోత్రం. అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను నువ్వు కలగజేయబోతున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. కృంగి ఉన్న వారిని మీరు లేవనెత్తబోతున్నందుకే మీకు స్తోత్రము దేవా తండ్రి. ఆశీర్వాదాలు మీ బాహు చేత వారికి పంపిస్తున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. కుడి చేతిలో మీ యొక్క దీవెనను వారి జీవితంలో పంపించబోతున్నందుకే మీకు స్తోత్రం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించబోతున్నందుకే మీకు స్తోత్రం. వివాహాలు జరిగిస్తూ ఉన్నందుకే మీకు స్తోత్రం. బిడ్డలు లేని వారి గర్భాలు తెరుస్తున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. నేను ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు మీరు ఇస్తున్నందుకే మీకు స్తోత్రము దేవా తండ్రి. ప్రతి ఒక్క విషయంలోను ప్రార్థన విజ్ఞాపనల చేత ఎంతమంది ప్రార్థిస్తూ ఉన్నారు, ఓర్పు సహనము కలిగి విసుగక నిత్యము ప్రార్థిస్తూ ఉన్నారు. నాయనా యొక్క సహనానికి ప్రతిగా రెట్టింపు ఘనతను వారి జీవితంలోనికి మీరు తీసుకువస్తున్నందుకే మీకు వేలాది వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతనమైన దయా కిరీటాన్ని బట్టి
మీకు వేలాది వందనములు చెల్లిస్తున్నాం దేవ. కీడు తొలగిపోవును గాక యేసు నామములో, అపనిందలు తొలగిపోవును గాక యేసు నామములో, వేదన తొలగిపోవును గాక యేసు నామములో, తండ్రి వారి కన్నీరు నాట్యముగా మార్చబడును గాక యేసు నామములో. ఆయన యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క అవసరత యేసు నామములో తీర్చబోతున్నందుకే మీకు వందనములు చెల్లించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.